ముదిగొండ నరేష్ స్థానిక టెక్స్టైల్ పార్క్లో ఇందిరమ్మ కాలనీ వైపని కార్మికుడు మాతోటి సహోదరుడు 4 రోజుల క్రితం మనస్తాపానికి గురై పని లేక మరి తను ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. తనకు 2 సంతానం జరిగి కూడా మరణించడం జరిగింది. తన భార్య ఒక్కతే ఉంది. వారికి వెనక ముందు కూడా ఎవరు లేరు. తను చనిపోవడానికి కారణం పని లేక, పని గత ప్రభుత్వాలు జీవోలు పాస్ చేయక నడుస్తున్నటువంటి వ్యవస్థను పూర్తిగా బంద్ కావడం వలన గత ప్రభుత్వాలే చీరలు మరి అవి ఏవైనా ఉంటే జీవోలు పాస్ చేస్తే వచ్చే ప్రభుత్వం కూడా అవి చేస్తుండే. ఆ ప్రభుత్వాలు సరి అయిన విధానాలు ఆలోచించక మేమే వస్తాం మళ్ళీ మేమే చేస్తామని వాళ్ళు అనుకోవడం వలన ఇంతటి దురాచకారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న రాజీవ్ నగర్లో ఒకరు చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సహోదరుడు చనిపోవడం జరిగింది. మా వైపని కార్మికుడు, ముఖ్యంగా మా వైపని కార్మికుడు ఏమి పని లేక పనులు లేక అట్లా తను చాలించడం జరిగింది. ఇంకొకరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, దయచేసి మానవత దృష్టితోనే నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీ అందరి పాదాభి నమస్కారం చేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఇలాంటి మరణాలకు ధైర్యం చేయకూడదు. మనకు చాలా పనులున్నాయి. ఇలా మా దగ్గర భీములు నింపే మనిషి మూడం నర్సయ్య కావచ్చు, దుర్గాప్రసాద్ కావచ్చు, తను ఒగ్గు గణేష్ కావచ్చు, సుధాకర్ కావచ్చు, దూస రవి కావచ్చు, చాలా మంది పనిచేస్తున్నారు. నేను కూడా భీములు నింపే దానికి ఏజెంటును. నేను భీములు నింపే అటువంటి దానికి పనికి ఏజెంటును చేస్తూ ఉన్నాను. నా దగ్గర కూడా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు మా తమ్ముళ్ళు. మేము ఇట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. వాళ్ళ పనులు లేకున్నా కూడా వాళ్ళు ఏదో విధంగా పనిచేస్తున్నారు. ఇంకోడు శేఖర్ అనే వ్యక్తి ఇలా సుతారు పనికి పోతా ఉన్నాడు. పనులు ఉన్నాయి చాలా మన సిరిసిల్లలో పని చేసుకోవడానికి. ఇలాంటి పని లేదు కదా అని అధైర్యపడి ఇలాంటి అఘాత్యాలు చేసుకోవద్దు. మన కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఎవరు ఎందుకు చస్తలేరు? ఇంకో కులపోళ్ళు, మన కులపోళ్ళు ఎందుకు చావాలి? మన కులపోడు చావకూడదు. దయచేసి మీ అందరి పాదాలకు నమస్కారం చేస్తున్నా. ఇలాంటి అగత్యాలు చేసుకోవద్దు. మన కుటుంబాలను వీధిన పడవేయద్దు అని నేను పద్మశాలి సంఘాన, నేను పద్మశాలి ఉపాధ్యక్షునిగా మరియు వైపని కార్మికునిగా చెప్తున్నా. దయచేసి మీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. మన కుటుంబాలను రోడ్డు మీద చేసుకోవద్దు. మన పద్మశాలి పదవి చేయొద్దని నేను వేడుకుంటున్నాను. ప్రభుత్వాలు కూడా ఆలోచించి మా పనులను కూడా మీరు నడిపించే విధానంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి.